ముఖ్యాంశాలు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో జాతీయ వినియోగదారుల దినోత్సవంను పురస్కరించుకుని ప్రజలకు అవగాహన ర్యాలీ. దీక్ష కళాశాల ఆధ్వర్యంలో ముఖ్య అతిథులుగా కర్నూలు జిల్లా వినియోగదారుల ఫోరం న్యాయమూర్తి పరిష్కార కమిషన్ సభ్యురాలు నసీమా కౌసర్, ఎమ్మిగనూరు మండల తహసీల్దార్ శేషపని, జిల్లా వినియోగదారుల సమాచార కేంద్ర ఇన్ఛార్జ్ నదీం హుసేన్, జిల్లా కార్యదర్శి శివమోహన్ రెడ్డి, ఎమ్మిగనూరు వినియోగదారుల రక్షణ మండలి అధ్యక్షులు కె రహమతుల్లా, ఎమ్మిగనూరు వినియోగదారుల రక్షణ మండలి కార్యదర్శి ఫిబ్లా హుస్సేన్, ఎమ్మిగనూరు వినియోగదారుల రక్షణ మండలి సంయుక్త కార్యదర్శి దిల్షాద్ అలీ పాల్గొని డిసెంబర్ 24 ఘనంగా నిర్వహించే జాతీయ వినియోగదారుల దినోత్సవంను పురస్కరించుకుని దీక్ష కళాశాల నుండి వైఎస్ఆర్ సర్కిల్ వరకు నిర్వహించు ప్రజలకు అవగాహన ర్యాలీ. కర్నూలు జిల్లా వినియోగదారుల ఫోరం న్యాయమూర్తి పరిష్కార కమిషన్ సభ్యురాలు నజీమా కౌసర్, ఎమ్మిగనూరు మండల తహసీల్దార్ శేషపనిలు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా వినియోగదారుల ఫోరం న్యాయమూర్తి నజీరమ కౌసర్, ఎమ్మిగనూరు మండల తహసీల్దార్ శేషపని మాట్లాడుతూ డిసెంబర్ 24న ఘనంగా నిర్వహించే జాతీయ వినియోగదారుల దినోత్సవంను పురస్కరించుకుని దీక్ష కళాశాల సిబ్బంది, కళాశాల విద్యార్థులతో ప్రజలకు అవగాహన ర్యాలీ నిర్వహించామని తెలిపారు. ప్రతి ఒక్కరూ వినియోగదారుల ఫోరంపై అవగాహన కలిగి ఉండాలని, తమ హక్కులను తెలుసుకోవాలని సూచించారు. అంతేకాకుండా వినియోగదారులు తాము ఏదైనా కొన్నప్పుడు దానికి సంబంధించిన ప్రతి బిల్లును, సేవలు పొందవచ్చినప్పుడు వాటికి సంబంధించిన సాక్ష్యాధారాలను జాగ్రత్తగా తమ వద్ద ఉంచుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. డిసెంబర్ 24న ఘనంగా నిర్వహించే జాతీయ వినియోగదారుల దినోత్సవంను అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. జిల్లా వినియోగదారుల ఫోరం న్యాయమూర్తి నజీమా కౌసర్, ఎమ్మిగనూరు మండల తహసీల్దార్ శేషపని. ఎంతో వాల్యూ ఉందని అర్థము. ఇప్పుడు దీంట్లో కన్జ్యూమర్ ప్రొటెక్షన్ డే అని ఒకటి డిక్లేర్ చేశారంటే ఇప్పుడు వాల్యూ ఫర్ ది అర్నింగ్ అని నేను అనుకుంటున్నాను. అంటే మీరు ఏదైతే మీరు కష్టపడి సంపాదించుంటారో డబ్బుతో ఏదైనా కానీ ఒక గూడ్స్ అంటే ఏదైనా కానీ ఒకటి కొనుక్కుంటున్నారు. మేడం గారు ఇందాక చెప్పినట్టు ఎలక్ట్రానిక్ గూడ్స్ కానీ, అదేవిధంగా మనకు ఉపయోగించుకునే మనకు ఆహార పదార్థాలు కానీ, ఇంకోటి కానీ, ఒక సర్వీస్ కానీ, దానికి డబ్బులు పే చేసి ఒక రిసిప్ట్ ద్వారా తీసుకున్నప్పుడు దాంట్లో ఏదైనా క్వాలిటీలో లోపం ఉంటే కనుక ఎందుకు ఈ విధంగా లో క్వాలిటీది ఇచ్చినారు అని చెప్పి ప్రశ్నించి మీరు న్యాయస్థానం ద్వారా దానికి సంబంధించిన కాంపెన్సేషన్ తీసుకునే దానికి ఇది ఉపయోగపడుతుంది. దీన్ని చాలా మంది ఉపయోగించుకుంటున్నారు. కాకపోతే ఇది పట్టణాల వరకే పరిమితమైంది, తెలిసిన వాళ్ళకే తెలిసింది కానీ చాలా మంది తెలియడం లేదు. దానికోసమే ఇది జనబాహుల్యంలోకి రావాలని ఇట్లా అందరి చేత మాస్ అప్పీల్ వచ్చే విధంగా మన కాలేజీల్లో, గ్రామాల్లో, పట్టణాల్లో ఇట్లా రెవెన్యూ సెక్షన్స్ తో, పోలీస్ వాళ్ళతో అందరితో ఒకసారి సమాజంలోకి తీసుకుపోయే ప్రయత్నం చేస్తున్నారు. ఈ సభ్యులు ఈ విధంగా చర్యలు తీసుకోవడం చాలా ముదావహం మనకు. కాబట్టి ఇంతకుముందు మా ఫ్రెండ్స్ కూడా చాలా మంది కొంచెం లో క్వాలిటీ ప్రైస్లు తీసుకొని ఆ తర్వాత మన కోర్టు నుంచి తీసుకొని దానికి కంపెన్సేషన్ తీసుకునే వాళ్ళు నా స్నేహితులు కూడా ఉన్నారు. కాబట్టి మీరు కూడా ఈ అవకాశాలను ఉపయోగించుకోవాలి. మేడం గారు చెప్పినట్లు 90 రోజుల్లోనే మనకు న్యాయం దొరుకుతా ఉంది. కాబట్టి చాలా ఈజీ అసలు. దీన్ని కూడా 3 టైర్ సిస్టమ్ మాదిరి ఉన్నట్లుంది. జిల్లా, స్టేట్, నేషనల్ లెవెల్లో ఇప్పుడు బాగా స్ట్రెంథెన్ అయ్యి ఇది కేసులు కూడా పెరుగుతూ ఉన్నాయి. అందరికీ అవేర్నెస్ వచ్చింది, క్వాలిటీ ఇవ్వాలని చెప్పేసి. 24th డిసెంబర్ అనేది నేషనల్ కన్జ్యూమర్స్ డే. నేషనల్ కన్జ్యూమర్స్ డే ఆస్పెక్ట్లో మనం వీక్ లాంగ్ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నాము. వీక్ లాంగ్ సెలబ్రేషన్స్ 18th డిసెంబర్ నుంచి 24th డిసెంబర్ వరకు చేస్తాము. 24th డిసెంబర్ వచ్చేసి నేషనల్ కన్జ్యూమర్స్ డే సెలబ్రేట్ చేసుకుంటాము. ఈ ప్రకారంగా వీక్ లాంగ్ సెలబ్రేషన్స్లో వేరే వేరే ప్లేసెస్లో, కర్నూలులో, ఎమ్మిగనూరులో, ఆదోనిలో, నంద్యాలలో అన్ని ప్లేసెస్లో ర్యాలీస్, తర్వాత వేరే మీటింగ్స్, ప్రోగ్రామ్స్ స్కూల్స్, కాలేజెస్లో నిర్వహిస్తున్నారు. అందులోనే ఇక్కడ దీక్షా జూనియర్ కాలేజ్ ఈరోజు ఎమ్మిగనూరులో ర్యాలీ అనేది కండక్ట్ చేస్తున్నాము. ఇట్ ఈస్ ఎ కన్జ్యూమర్ అవేర్నెస్ ప్రోగ్రామ్. సో కన్జ్యూమర్స్కి వాళ్ళ రైట్స్ అంటే ఏమిటి, వాళ్ళకి ఏం హక్కులు ఉన్నాయి, దాన్ని ఎట్లా ఉపయోగించుకోవాలనేది వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాము. మనం ఏదైనా సరే వస్తువు కొన్నప్పుడు దానికి ప్రైస్ చెల్లించినప్పుడు దానికి మనం బిల్ ఖచ్చితంగా తీసుకోవాలా. బిల్ తీసుకున్న తర్వాత దాన్ని జాగ్రత్త పెట్టుకోవాలా. అది మనం గూడ్స్ అయినా సరే, సర్వీసెస్ అయినా సరే, ఒక హాస్పిటల్ అయినా సరే, రెస్టారెంట్ అయినా సరే,
అగ్రికల్చర్లో ఫార్మర్స్ ఏదైనా విత్తనాలు కొన్నా, పెస్టిసైడ్స్ కొన్నా, ఫర్టిలైజర్స్ కొన్నా, అదేవిధంగా మనము ఏదైనా ప్రోడక్ట్స్ ఇంట్లో కొన్నప్పుడు కన్జ్యూమర్ ప్రోడక్ట్స్, అది 2 వీలర్ కావచ్చు, 4 వీలర్ కావచ్చు, అదేవిధంగా మన ఒక టీవీ కావచ్చు, రెఫ్రిజిరేటర్ కావచ్చు, వాషింగ్ మెషిన్ కావచ్చు, ఏ మొబైల్ ఫోన్ అన్నా కావచ్చు, ఏదైనా సరే వస్తువు కొన్నప్పుడు మనము దాంట్లో ఏదైనా లోపం ఉంది, స్టాండర్డ్ సరిగా లేదు, లేకుంటే 1 ఇయర్ లోపలే అది ఏదైనా ప్రాబ్లం వచ్చింది, దాంట్లో వారంటీ టైం ఇచ్చింటారు, ఆ వారంటీ లోపలనే ఆ ప్రోడక్ట్ ఏదైనా ప్రాబ్లం వచ్చింది, దాంట్లో డెఫిషియన్సీ ఉంది, సరిగా పనిచేయడం లేదు, అట్లా ఏమన్నా డెఫిషియన్సీ ఉన్నప్పుడు వాళ్ళు మనకు స్టాండర్డ్ ప్రోడక్ట్ ఇవ్వడం లేదు, అట్లాంటప్పుడంతా మనం కన్జ్యూమర్ కోర్ట్, సో దాన్ని డిస్ట్రిక్ట్ రిడ్రెసల్ కమిషన్ అని అంటారు, దాన్ని కన్జ్యూమర్ ఫోరం అని కూడా అంటారు. ప్రతి జిల్లాలో ఉంది ఇది. కర్నూలులో మన డిస్ట్రిక్ట్ ఫోరము మున్సిపల్ కోర్ట్ కాంప్లెక్స్లో ఉంది. అక్కడ వచ్చేసిన తర్వాత మీరు ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. అక్కడ అమౌంట్ 5 lakhs బిలో ఉంటే ఏదైనా ప్రోడక్ట్స్ కొనడానికి దానికి ఎటువంటి ఫీజు లేదు. మీరు ఏదైనా ఒక అడ్వకేట్ కానీ ఒక లాయర్ని కూడా ఎవరిని ఎంగేజ్ చేయాల్సిన అవసరం లేదు. మీరే సొంతంగా వచ్చి మీ వచ్చిన లాంగ్వేజ్లో, తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ ఒక రిటర్న్ కంప్లైంట్ రాసి, దాంతోపాటు మీ ప్రూఫ్స్ అంటే మీరు పర్చేస్ చేసిన బిల్లు కానీ, మీరు వాళ్ళకు ఫోన్ చేసినప్పుడు కాల్ రికార్డింగ్స్ కానీ, మీ కాల్ డేటా కానీ, వాళ్ళు మీకు ఏమన్నా రిటర్న్గా ఏదన్నా లెటర్ పంపించడం కానీ, కంప్లైంట్ ఇవ్వడం కానీ, ఇవన్నీ ప్రూఫ్స్ దాంతో పెట్టి కంప్లైంట్ ఫైల్ చేయొచ్చు. కంప్లైంట్ ఫైల్ చేసిన తర్వాత వాళ్ళకి మేము నోటీస్ పంపిస్తాము. నోటీస్ పంపించిన తర్వాత వాళ్ళు మాకు మళ్ళీ కోర్టుకి హాజరైన తర్వాత కేసు అంతా వాదన వినిన తర్వాత 90 daysలో పరిష్కారం చేయడానికి గ్రీవెన్స్ రిడ్రెసల్ అనేది జరుగుతుంది. మీరు ఏదైతే ప్రోడక్ట్ కొన్నారో దానికి ఆ ప్రోడక్ట్కి రిటర్న్ ఇవ్వడం కానీ, దానికి మీరు ఏదైతే డబ్బులు స్పెండ్ చేసినారో ఆ డబ్బులు రిటర్న్ ఇవ్వడం కానీ, లేదు మీకు కొత్త ప్రోడక్టే కావాలనుకుంటూనే కొత్త ప్రోడక్ట్ కానీ, అదేవిధంగా మీరు ఏదైతే ఇబ్బంది పడినారో దానికి కాంపెన్సేషను, మెంటల్ అగని అనేది ఇవ్వబడుతుంది. సో కన్జ్యూమర్స్ అనేది అవేర్నెస్ చాలా అవసరము. వాళ్ళ రైట్స్ అంటే ఏమో తెలుసుకోవడం చాలా అవసరము. వాళ్ళు ఫైట్ చేసినప్పుడే వాళ్ళు సెల్లర్స్ దగ్గర నుంచి, మ్యానుఫ్యాక్చరర్స్ నుంచి మీరు ఇచ్చే అమౌంట్కి మీకు ఏదైనా డెఫిషియన్సీ జరిగినప్పుడు, మీకు ఏదైనా ప్రాబ్లం జరిగినప్పుడు కన్జ్యూమర్ కోర్ట్స్ని తప్పకుండా ఆశ్రయించాలా. కన్జ్యూమర్ కోర్ట్స్ ఉన్నాయి, ఫుల్ బెంచ్ నడుస్తుంది. మీరు ఎప్పుడైనా సరే వచ్చి మీ ప్రాబ్లమ్స్ని అక్కడ కంప్లైంట్ ద్వారా చేసి ప్రాబ్లమ్స్ని రిడ్రెస్ చేసుకోవాలని మా రిక్వెస్ట్ అండి. సో దాని ప్రకారంగా ఈ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాము. ఈ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసిన తర్వాత అందరు కన్జ్యూమర్స్ దీన్ని తన రైట్స్ని తెలుసుకొని దీంట్లో పార్టిసిపేట్ చేసి నేర్చుకోవాలని మా రిక్వెస్ట్. థ్యాంక్ దిస్ ఆపర్చునిటీ. నా పేరు నాజిమా కౌసర్. డిస్ట్రిక్ట్ ఫోరంలో నేను జడ్జి లాగా పనిచేస్తున్నాను. నన్ను మెంబర్ అని అంటారు. December 18 నుంచి 24 వరకు జరుగుతుంది. అదేవిధంగా నేను ఆదోలో చేస్తున్నాము, ఈరోజు ఎమ్మెనూరులో చేస్తున్నాము. దీక్షా కాలేజ్ వాళ్ళు, మా డిస్ట్రిక్ట్ కన్జ్యూమర్ నదీమ్ హుసేన్ గారు, శివమోహన్ రెడ్డి సార్ గారు, ఎమ్మెనూరు నేను గత 15 ఏళ్ళుగా ఎమ్మెనూరు కన్జ్యూమర్ ఫోరం ప్రెసిడెంట్గా ఉన్నాను. నేను ఎమ్మెనూరు కన్జ్యూమర్ ఫోరం ప్రెసిడెంట్గా గత 15 ఏళ్ళుగా ఉన్నాము. మేము డిస్ట్రిక్ట్ లెవెల్లో మేము నదీమ్ హుసేన్ సార్, మన శివమోహన్ రెడ్డి సార్ చాలా వర్క్ చేసినాము. మేడం చెప్పినట్లుగా మన ఎమ్మెనూరులోనే మన మోర్ సూపర్ మార్కెట్లో ఇట్లా ఆయిల్ ప్యాకెట్ కొన్నాడు, 15 రూపాయలు ఎక్కువ తీసుకున్నాడు, దాన్ని కంపన్సేషన్గా అంత ఫైట్ చేసినాం. మాకు ప్రతి ఒక్కరిలో అవేర్నెస్ రావాలా. దీని ఉద్దేశం ఏమంటే ప్రతి కన్స్యూమర్కి అవేర్నెస్ రావాలి. అవేర్నెస్ వస్తే ప్రతి ఒక్కరూ ప్రశ్నించే తత్వం రావాలి. ప్రశ్నించే తత్వం వస్తే మనం అందరూ కానీ ఎక్కడ మోసపోమన్నమాట. మోసపోకూడదు. జాగో గిరాక్ జాగో అని చెప్తున్నాం కదా, అది ఏది మేలుకో, వినియోగదారుడా మేలుకో అనేది దాని అర్థం. ఎందుకంటే మనము మేల్కొనాలా. ఏ వస్తువు కొన్నా బిల్ తీసుకోండి రిటర్న్గా. మనం ఏదైనా ఫైట్ చేయొచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. అంతేగాని మనం ఏదో తీసుకుందాంలే పోయినాంలే అన్న ఉండకూడదా. మనం అందరూ ప్రతిదీ బిల్స్తోనే ముందుకెళ్ళాలని దీని ఉద్దేశం. నా పేరు కె రహమతుల్లా, కన్జ్యూమర్ కౌన్సిల్ ఫర్ ఎమ్మెనూర్ ప్రెసిడెంట్.